హాయ్ హలో వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈ రోజు ఒక ప్రధానమైన అంశాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చా. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న చిత్ర విచిత్రమైన అంశాలు ఏంటి అంటే, ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రైతులను అరిగోసబెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన ఇదే రైతాంగానికి సంబంధించి నీళ్ళు ఇవ్వండిరో బాబు అంటే ఇవ్వని పరిస్థితి, రైతు బంధు ఇవ్వండిరో బాబు అంటే ఇవ్వని పరిస్థితి. పోనీ రైతుల పక్షాన మాకి ఏదైనా కరువు సాయం ప్రకటిస్తారంటే అది లేని పరిస్థితి. ఇంకోవైపు కరెంటు కోతలు, మరోవైపు రైతుల ఆత్మహత్యలు, ఇవన్నీ తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వాస్తవాలన్నీ మాట్లాడితే వీళ్లకు చాలా మందికి కూడా కోపాలొస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ నిజాలను ఒక్కసారి నిర్భయంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా, కష్టాలతో ఉన్నారా? ఎందుకు రైతుకు కష్టం వచ్చింది? గత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే పాలనలు చేసిందో గలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరిగింది, ఎట్లుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నా వెనుక కనబడుతున్న ఈ చిత్రాన్ని మీరు చూడండి. ఇక్కడ ఇద్దరు యువ రైతులు కనబడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పశువులకు మేత కోసం పశుగ్రాసాన్ని కొయ్యడం లేదు. వీళ్ళు పొట్టకచ్చిన రైతు అక్కడ పొట్టకచ్చిన ఏదైతే వరి పంట ఉంటుందో దాన్ని కోస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎక్కడ ఈ పరిస్థితి అనేది ఒకసారి చూద్దాం. కరువుతో పంట కోత, అన్నదాతలకు మనోవేదన అంటూ కూడా చూసిన పరిస్థితి. ఇది ఎక్కడ? జనగామ జిల్లాలో కాలువలో ఉన్న గోదావరి నీరు విడుదల చేయకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయి. నీళ్ళిస్తారని గంపెడు ఆర్టిస్టులతో నాటు వేసిన సిద్దంకి గ్రామానికి చెందిన రైతు పుష్పాల కరుణాకర్ ఎకరం పొలానికి ఇప్పుడు నీళ్లు అందడం లేదు. పొట్ట దశలో ఉన్న పొలం ఎండితే చూడలేక పశువులకు మేతగా వేస్తున్నాడు. పచ్చని పొలాన్ని కొయ్యాలంటే మనసుకు బాధ అయిందని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో కరువు ఎట్లా తాండవిస్తున్నది, ఎట్లున్నది అంటే ఇక చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి తెలంగాణ బిడ్డలారా, మన తెలంగాణలో ఈరోజు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కరువు తాండవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అన్నదాతలు అరిగోసపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయ్యో రామచంద్ర ఏమిరా ఈ బతుకు అనే పరిస్థితికి ఏర్పడింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వస్తే కరెంటు కోతలు, అర్ధరాత్రి నీళ్ల కోసం వెళ్ళడం, రకరకాలుగా ఏవైతే అనుభవించామో ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులే పునరావృతం కాబోతున్నాయి, పునరావృతం అయినాయి కూడా. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇది తెలంగాణ. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తాం. ప్రత్యేక రాష్ట్రం కోసం 10 సంవత్సరాలు పోరాటం చేసిన ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా కరెంటు కోతలకు, నీళ్లకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు ఇవ్వలేకపోతుంది? పదే మేడిగడ్డకు సంబంధించి పిల్లర్లు కుంగుబాటు, అన్నారం సంబంధించి లీకేజీలు కొనసాగుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, నీళ్లకు సంబంధించి ఆ విధంగా ఉంది. మరి కరెంటు కోతల పరిస్థితి ఏంది అంటే ఎందుకు చెప్పట్లేదు అనేది ఇప్పుడు మరో ప్రశ్నార్థకంగా కూడా ప్రశ్నగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రైతుల అరిగోస ఎట్లున్నది అంటే కళ్ళ ముందు కనిపించే కటిక చీకటి ఇది. రైతన్నల జీవితాలను బుగ్గిపాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పాలనలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంత నీచమైన ప్రభుత్వం బహుశా తెలంగాణలో ఎక్కడ లేదు కావచ్చు. నాకు తెలిసినంత వరకు ఇంత దారుణమైన పరిస్థితులు కూడా ఇంకా వస్తాయని మనం ఇట్లా కలలు కనలే. మార్పు పేరుతో వచ్చింది ఏంది అంటే, పొట్టకచ్చిన వరి చేనును అదే కొడవలతో కొయ్యడానికి మనసు ఒప్పకపోయినా కూడా రైతు కోస్తున్న ఒక చిత్రం కండ్ల ముందు కనిపించే ఇంతకంటే నిదర్శనం తెలంగాణలో ఇంకేం కావాలి? తెలంగాణ బిడ్డలారా, మీరు అందరూ ఆలోచించండి. ఇప్పుడు ఈయన పశుగ్రాసం కోస్తున్నారు కదా, ఇక్కడ ఒకసారి మీకు వాస్తవాలు చెప్తా ఇనురు తెలంగాణ బిడ్డలారా. ఇక్కడ వీళ్ళు రైతులు ఇక్కడ పశుగ్రాసం కోస్తున్నారు. వాగు ఇది, ఇది వాగు. ఇక్కడ నుండి నీళ్ళు రావాలి. ఇది వాళ్ళ శెలక, ఇదంతా వాళ్ళ శెలక. చూసిర్రు కదా, గిది పరిస్థితి. కనీసం ఈ తెలంగాణలో రైతులకు నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్న ప్రభుత్వాన్ని ఇంకా మనం నమ్మి మోసపోవడం. కనీసం ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా మంత్రులు లేదా ఎమ్మెల్యేలు లేదా ఇతరత్ర ఎవరైనా స్పందించిలా? ఏ ఒక్కరూ స్పందించలే. ఎందుకు స్పందించట్లేదు? పోనీ కరువు వచ్చింది ఎదుర్కొందామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుండు కదా, కరువు ఎక్కడి నుండి వచ్చింది? మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన కొనసాగించినప్పుడు రాని కరువు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది? ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఇక సరే, ఇక్కడితోనే ఇట్లున్నదన్న దీనికి సంబంధించి చూసినామంటే ఇంకొక అంశాన్ని, దీని కిందనే ఒక అంశాన్ని కూడా చూపెడతాడా.
ఇగో గేది వీళ్ళెవరో తెలుసు కదా, జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు. ఇది పెళ్లి పత్రిక, ఆహ్వాన పత్రికే విసనకర్ర. ఎందుకు ఇట్లా విసనకర్రలా ఊపుకుంటున్నాడంటే కరెంటు పోయింది. తమ ప్రభుత్వం క్షణకాలం కూడా పోకుండా విద్యుత్తును సరఫరా చేస్తుందని గొప్పలు చెప్పే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వాస్తవం బోధపడింది. ఆయన స్వయంగా పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో 40 నిమిషాల పాటు కరెంటు పోవడంతో ఉక్కపోతకు గురయ్యారు. అరగంట గడిచినా కూడా కరెంటు జాడ లేకపోవడంతో అధికారులకు ఫోన్ చేసి అసహనాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కరెంటు కోతల గుట్టురట్టు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో 40 నిమిషాల పాటు కరెంటు కోతలు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులకు పదే ఫోన్ చేసినా ఫలితం సున్నా. ఉక్కపోతతో అల్లాడిపోయిన ఎమ్మెల్సీ, అధికారులు, లబ్ధిదారులు. ఒక్కసారి దీనికి సంబంధించిన మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపెడతాయి. ఈ జీవన్ రెడ్డి గారికి సంబంధించి వీరు ఏ విధంగా ఫేస్ చేసిళ్ళు, ఎట్లున్నది అనే పరిస్థితి కూడా ఒకసారి మీకు చూపెడతాయి. ఎందుకంటే తెలంగాణ బిడ్డలారా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక అద్భుతమైన విషయం అంటారు, మీరేమంటారు ఇక మీ ఇష్టం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జీవన్ రెడ్డి గారు అని కాదు, చాలా మంది కూడా ఉక్కపోతకు గురవుతున్న పరిస్థితి కనబడతాను. ఇది కళ్యాణ లక్ష్మికి సంబంధించి చెక్కుల పంపిణీకి సంబంధించిన దాంట్లో ఇది జీవన్ రెడ్డి గారు పాల్గొన్నారు. కరెంటు పోవడంతో చాలాసేపటి నుండి కూడా అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కనీసం ఎక్కడ కరెంటు రాని పరిస్థితి. బాబు ఇటువంటి అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మీకు ఇంటిమేషన్ ఉండాలి, మీరు చూసుకోవాలి. మీకు ఇంటిమేషన్ లేదా చెప్పాలి, మీకు ఇంటిమేషన్ ఇవ్వాలి. రెస్టారెంట్ ఎప్పటి చెప్పట్లేదు, తొందర అయితే చెప్పాము, ఎందుకంటే వీఆర్ వెయిటింగ్. మీరు వినాలే తెలంగాణ బిడ్డలారా, చూడుర్రి, ఇది రియాలిటీ, ఇది నిజం. వైఆర్టీవీ రంజిత్ ఏం అబద్ధాలు చెప్పట్లేదు, వైఆర్టీవీ రంజిత్ ఏం క్రియేట్ చేయట్లేదు. నిజాలను నిజంగా మాత్రమే చెప్తున్నా. నేను ఇక్కడ వాస్తవాలను వాస్తవాలుగానే చెప్తున్నా. ఏం జరిగిందో యథార్థ సంఘటనలు మాత్రమే మీకు చూపెడుతున్నా. తెలంగాణ బిడ్డలారా చూడుర్రి, దాదాపుగా జీవన్ రెడ్డి గారు ఒక 40 నిమిషాల పాటు ఎదురు చూసిన సంఘటన ఇది. కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఓకే, జీవన్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి అన్నారు, శబాష్, నేను ఒప్పుకుంటా. మరి ఇదే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన మీ తులం బంగారం ఏడమైంది? తులం బంగారం ఏడమైంది? ఎంతమందికి ఇచ్చిళ్ళు? 40 మందికి చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికేనే కదా. ఇక్కడ చాలా క్లారిటీగా చూడండి. కరెంటు కోతల గుట్టురట్టు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో 40 నిమిషాల పాటు కరెంటు కట్టు. ఓకే, 40 నిమిషాల కరెంటు కట్టు ఒకవైపు అయితే, తులం బంగారం ఇచ్చిర్రా లేదా అనేది మరొక ప్రశ్న. ఎస్, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. 6 గ్యారంటీలో చాలా క్లారిటీగా క్లియర్గా కూడా ఏమని చెప్పిళ్ళు, కరెంటు కోతలతో పాటుగా వీళ్ళు కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో ఆ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు. ఈ రోజు కరెంటు కోతలతోని 40 నిమిషాల పాటు రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి వాస్తవం ఏంటి అనేది బోధపడింది. వాస్తవం ఏంటి అనేది రుచి చూచిర్రు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినాం అనుకో, పలానా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఉన్నది, బీఆర్ఎస్ వాళ్ళకు అనుకూలంగా చెప్తున్నదని మీరు ప్రచారం చేసుకుంటున్నారు. దాంట్లో నా తప్పిదం లేదు, నా మాట కాదు. మీది నరం లేని నాలుక 1.25 అబద్ధాలు ఆడుతుంది. కానీ నేను రియాలిటీని చూపెడుతున్నా. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన రియాలిటీ చూపెట్టిన, నేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాస్తవాలు, రియాలిటీ, నిజాలను నిర్భయంగా చూపెడుతున్నా. మీరు ఇక్కడ ఈ చిత్రాన్ని చూసిర్రు, వీడియో చూసిర్రు. సో ఇప్పుడు కరెంటు కోతలు తెలంగాణలో ఉన్నాయని ఒక ఎమ్మెల్సీ గారే స్వయాన ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది క్లియర్. ఇక దీనితో పాటుగా ఈ అంశాన్ని చూడండి. రేషన్ కార్డులో ఒక్కరికే 0 బిల్లు, 200 యూనిట్లు దాటితే మాకు సంబంధం లేదు, వినియోగం అంతలోపి ఉండి బిల్లులు వస్తే కట్టద్దు. 8న రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం, 16,500 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సిద్ధం. వేసవిలో కరెంటుపై ప్రజలు నిశ్చితగా ఉండవచ్చు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించం. ఈసారికి కొండలు గుట్టలకు కూడా రైతు భరోసా. 12న 0 వడ్డీకే మహిళలకు రుణాలు ప్రారంభం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. ఏమని చెప్పిండు?
రేషన్ కార్డులో ఒక్కరికే 0 బిల్లు. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నది, దాంట్లో నేనుంటా, మా అమ్మా నాన్నలు ఉంటారు, దాంతోపాటు ఏంది పెళ్ళిళ్ళైన కుటుంబానికి సంబంధించిన ఒక 3-4 కలిసి ఉంటారు. కొత్త రేషన్ కార్డులు రాలే కాబట్టి ఎట్టి పరిస్థితులలో అదైతే చోటు చేసుకున్న పరిణామాలు కనబడతాయి. నేనేం చెప్తున్నానంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సృష్టికి మూలం ఏది ఈశ్వరుడు అని మనం చెప్పుకున్నట్టుగానే, లేకపోతే ఇక్కడ భూములకు సంబంధించి ఇప్పుడు ఏంది భూగ్రహం, చంద్రగ్రహం, సూర్యగ్రహం, ఇట్లా గ్రహాలు ఎట్లున్నాయో వీటన్నిటికీ వీళ్ళకు దేనికి పోయినా ఎక్కడి పోయినా మళ్ళీ చివరికి మిగిలేది రేషన్ కార్డు ఉన్నదా? మొత్తం అన్నిటికీ మూలం వీళ్ళకి రేషన్ కార్డే. 6 గ్యారంటీలలో ఏదన్నా పథకం రావాలన్నా రేషన్ కార్డే కావాలి, లేదా ఏదన్నా చేయాలన్నా రేషన్ కార్డే రావాలి. వీళ్ళు ఏం చేద్దామన్నా రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు. ఇది తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రేషన్ కార్డు తెలంగాణలో ఎన్ని లక్షల మందికి ఉన్నది, ఈ పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు అంటే మనల్ని ఎట్లా నట్టేట ముంచుతున్నారు అనేది మీకు క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నా. కానీ ఇక్కడ ఏంది అంటే విమర్శలకు ప్రతి విమర్శలకు తావు లేకుండా కాదు, వాస్తవాలు మీకు బోధపడాలి. మీరు తెలుసుకోండి, ఓ నా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలారా, ప్రతిదానికి రేషన్ కార్డే. ఇది ఇక్కడితోనైపోయింది. ఇక ఇది చూడాలి, ఇది దీని గురించి మీరు చెప్తే చాలా విచిత్రాన్ని ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తారు. బట్ చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏంటి అంటే ఇది ఒక కుటుంబమో లేకపోతే ఇంకొక ఎవరో కాదు ఎదుర్కొనేది, ఇది స్వయానా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన నియోజకవర్గమే అనుకుంటా. ఎస్, అదే నియోజకవర్గం. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఒకసారి మన అందరూ కూడా తెలంగాణ బిడ్డలారా దయచేసి అందరూ కూడా చూడురి. నిజానికి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది, ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది ఒకసారి ఇక్కడ ఒక మీకు రైతు కుటుంబం కనబడుతున్నది. ఒకసారి చూడండి, ఇక్కడ రైతుల కుటుంబాలు చూసిరు, ఓకేనా? వీళ్ళ కుటుంబాలను చూసిరు. వీళ్ళు ఎందుకు ఇక్కడ నిల్చున్నారు అంటే ఒకసారి చూడండి. మాకు పైసలద్దు, భూతల్లే మాకు బ్రతుకు. ఈ తెలంగాణలో ఏ పల్లెకైనా పోదాం, ఏ వాడకైనా పోదాం, ఏ ఇంటికైనా పోదాం, తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలలో ఎక్కడ నుండి ఖమ్మం నుండి మొదలు పెడితే ఇక్కడ హైదరాబాద్ వరకు, హైదరాబాద్ నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే హైదరాబాద్, మొత్తం మన ఉమ్మడి 10 జిల్లాలు తిరుగుదాం. రైతున్న ఏ ఒక్క వ్యక్తిని కదలిద్దాం. నీకు భూమి కావాలా, డబ్బులు కావాలంటే నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, నాకు ప్రాణం ఉన్నంత వరకు నాకు భూతల్లే ఆధారం అంటారు. దాన్ని గుంజుకున్నా, దాన్ని ఏదన్నా ఇబ్బంది పాలు చేసినా వాళ్ళు చాలా 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 ఆఖరికి సావనికైనా సిద్ధపడతారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సరే, ఇక్కడ ఈ స్టోరీ అంతా మాకు ఎందుకు చెప్తున్నాం అన్న అంటే ఒకసారి చూడు. మాకు ఎకరం 20 గుంటల భూమి ఉన్నదండి. 40 ఏళ్ళుగా ఈ భూమి మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం. నేను పీజీ వరకు చదువుకున్నా, ఏ ఉద్యోగం లేక వ్యవసాయం చేసుకుంటున్నాం. మేము అభివృద్ధికి అడ్డు కాదు, కానీ మమ్మల్ని ఏం చేసిన భూములు ఇవ్వం, వాళ్ళను ఏం చేసిన భూములు. ఇంకా ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్న భూములు ఉంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. బలవంతంగా భూములు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఎకరానికి 10 లక్షలు ఇస్తామన్నారు. మాకు పైసలొద్దు సారు, జీవితాంతం బతుకుదెరువు కావాలి. పకీరప్ప చెప్తున్నాడు. ఇగో చదువుకున్నా, పీజీ వరకు చదువుకున్నా, మా కన్న తల్లి లాంటి మా భూమి ఉంటే చాలు, మాకు ఏ పైసలు వద్దు, ఏ డబ్బులు వద్దు, ఏదద్దురా నాయనా అని చెప్తున్నారు. ఎక్కడ జరిగింది ఇది అంటే ఒకసారి చూడరు. మీకు భూమి ఇచ్చి మేము మన్ను బుక్కాలా, తమ పొలాలను ఇచ్చేదే లేదంటున్న అప్పాయిపల్లి రైతులు. ఏం జరిగింది ఈడ అంటే కొడంగల్ కాలేజీకి భూములు ఇచ్చేదే లేదు. ఈ నెల తల్లే మా బతుకులకు, ఇగో ఈ నేల తల్లే మా బ్రతుకులకు ఆధారం. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. జర మా బ్రతుకులను ఆగం చేయొద్దు. మీరిచ్చే చెప్రాసి ఉద్యోగాలు మాకద్దు. భూములు లాక్కుంటే ఇంటిల్లు పాది చేస్తాం. తీవ్ర ఆవేదనతో అప్పాయిపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంది, దేనికోసం భూములు? ఈ పంచాయతీ అంతా ఎక్కడొచ్చిందని ఆలోచిస్తున్నారా? ఇది స్వయానా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో చోటు చేసుకున్న ఘటన. ఏంటి అంటే ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని, తమ బ్రతుకులంతా ఈ భూముల మీదే ఆధారపడి ఉందని కొడంగల్ మండలం అప్పాయిపల్లి అసైన్డ్ భూమి రైతులు తేల్చి చెప్తున్నారు. కొడంగల్ నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పారామెడికల్ కాలేజ్ నిర్మాణానికి అప్పాయిపల్లిలోని సర్వే నెంబర్ 19-20లోని 47 మంది రైతులు 75.17 ఎకరాలు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ హుకుం జారీ చేస్తే మేము ఇవ్వంరా రామచంద్ర,
మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, మా ప్రాణాలు పోయినా సరే మేము ఈ భూమి మీదనే బతుకుతాం, మాకు ఈ భూములే కావాలి అని ఇది రైతుల వాదన. ఇంకొక మహిళా రైతుకు చూద్దాం. మోతీబాయికి సంబంధించి ఏం చెప్పింది అంటే, ఎట్టి పరిస్థితులలోనూ భూములను ఇవ్వం, మా నాయన నన్ను నారాయణపేట జిల్లాలోని పేదింటికి ఇచ్చిండు, మా పరిస్థితి చూసి ఇక్కడనే ఉండమని 2 ఎకరాల భూమి బహుమతిగా ఇచ్చిండు, 30 ఏళ్ళుగా పంటలు వేసుకుంటున్నాం, మేము చచ్చిపోతే శవాలు పెట్టడానికే జాగలేదు, మాకు ఈ జాబులద్దు, మా భూములు మాకే కావాలి, మాకు 2 కూతుర్లు కొడుకు ఉన్నాడు, ఈ భూమి మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాం, మమ్మల్ని ఏం చేసినా భూములు ఇవ్వమంటూ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నది. సరే రైట్ అన్న, ఈ స్టోరీ అంత విన్నాం. ఏంది రైతులకు సంబంధించి కొడంగల్లో భూములు ఇవ్వనంటున్నారు. ఈ కొడంగల్లో దేనికోసం భూములు అంటున్నారు అంటే, అక్కడికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ పారామెడికల్ కాలేజ్ నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 75.17 ఎకరాలు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హుకుం జారీ చేస్తే అక్కడి జిల్లా కలెక్టర్ వెళ్ళి ఈ భూములు మీరు ఇవ్వాల్సిందే, మీకు 10 లక్షల రూపాయలతో పాటు ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. మీ ఉద్యోగాలద్దు, మీ పైసలొద్దురు నాయన, మా భూములు మాకుంటే చాలు అని చెప్పిళ్ళు. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన ఒక కటిక చేదు నిజం. ఇంకొక నిజం ఏంటో తెలుసా? ఒకసారి మీరు ఆలోచించాలి. సరే కరెక్టే చెప్పినవు, ఇక్కడి వరకు బాగానే ఉంది. మీరు ఈ ఏరియాను ఒకసారి చూడరు, ఇది రైతుల వ్యవసాయం. ఇగో ఇక్కడ నుండి ఇట్లా కనబడుతున్నదా? ఇటు సైడు కొద్ది దూరం పోవాలి ఇక్కడ నుండి, జస్ట్ ఎంత అంటే ఒక 100 మీటర్లో అంతే, 100 మీటర్లు, ఇటు ఒక 200 మీటర్లు అనుకుంటా బహుశా. వీళ్ళ భూముల పక్కనే గుట్టలున్నాయి, కొండలున్నాయి, అక్కెరకు రాని భూములు చాలా ఉన్నాయి. అవి మాత్రం తీసుకోరట. చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రజలారా, రాళ్ళు రప్పలున్న కొండలు వద్దంట వాళ్ళకు. పచ్చని పంటలు వండే, పచ్చని పైర్లతోని భూతల్లిని పచ్చగా కనిపించే ఆ భూమి మాత్రమే కావాలట. 3 పంటలు పండే భూములు, 2 పంటలు పండే భూములు, 1 పంట పండే భూములు, రైతుకు ఆ ఇంటికి బువ పెట్టి ఆ ఇంటిని సాది ఆ ఇంటికి సంబంధించి ఆ కుటుంబం మొత్తం బ్రతికే భూములు మాత్రమే కావాలట. కానీ ఇదే కొడంగల్కు సంబంధించి కాస్త దూరం పోతే ఆడ కొండలు గుట్టలు ఉన్న భూములు మాత్రం వద్దట. కేవలం అక్కడి రైతులకు సంబంధించిన అసైన్డ్ భూములు వాళ్ళు దాదాపుగా 50 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, ఒక వ్యక్తి యొక్క జీవిత కాలం 50 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఆ భూములు మాత్రం అక్కడ కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నాయి మాత్రం వద్దట. వీళ్ళ వ్యవసాయ భూములే కావాలట. ఎందుకంటే అవి మన ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సుట్టపొల్లయో మరి ఇంకెవరియో ఏదైనా అయి ఉండొచ్చు. మర్మం ఏదైనా, రహస్యం ఏదైనా, కానీ ఒకటే అంశం, భూములు లాక్కోవాలి. టార్గెట్ అదే. ఏదైనా చేస్తాం, ఏమైనా చేస్తాం, ఎట్లయినా చేస్తాం. ఇది తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం అండి. కొడంగల్ నియోజకవర్గంలో, సీఎం సొంత నియోజకవర్గంలో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 50 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న దానికి వాళ్ళట భూములు తీసుకుని ఎకరానికి 10 లక్షలు ఇస్తారట. ఒకసారి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుదాం, ఎకరం భూమి విలువ ఎంత ఉన్నదో తెలుసా? తక్కువలో తక్కువ 40 లక్షలు నడుస్తుంది. తక్కువలో తక్కువ తెలంగాణలో రాళ్ళదైనా, రప్పనైనా, దుబ్బైనా, చెవుకైనా ఏదైనా మినిమం 30 నుంచి 40 లక్షల పైనే నడుస్తుంది. అలాంటిది ముష్టిగా వాళ్ళకి 10 లక్షలకు వచ్చి శపరాశి ఉద్యోగాలు ఇస్తాయంటే ఎవరికి కావాలి? అల్లో పంట వేసినాం, బ్రహ్మాండంగా వండింది, వానాకాలం వరేసినాం, తర్వాత మొక్కజొన్న వేసినాం, మళ్ళీ మొక్కజొన్న వేసినాం, లేకపోతే వేరుశనగ వేసినాం, ఎంత అద్భుతంగా వండుతుంది. పండుతే ఏంది పరిస్థితి? వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలకు ఏంది? ఆ నెలకు 10,000 ఉద్యోగాలతో బ్రతకాలా? రేపేదైనా కష్టం వచ్చింది, ఏదైనా నష్టం వచ్చింది, భరోసా ఏంది? నాకు భూమి ఉన్నది, దాన్ని అమ్ముకుంటే 4 రూపాయలు వస్తాయి, నన్ను కాపాడుతుంది అని చెప్తుంది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోని ఓ గ్రామ పరిస్థితి ఇది. ఈ గ్రామానికి సంబంధించి ఎటు కదిలిచ్చినా ఏం చేసినా ఒకటే నినాదం, కన్నీళ్లతో ఆహ్వానం పలుకుతుంది ఆ గ్రామం. ఏం చేయాలా రంజిత్ అన్న అని కూడా చాలా మంది అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమన్నా అంటే అందరు ఇక్కడికి అన్నారంటే నేనన్నా కొడంగల్కి వస్తా అని చెప్పిన. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా వీళ్ళు ఏమంటున్నారు అంటే, వీళ్ళందరూ చాలా పేదింటి బిడ్డలు, వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మా భూముల నుండి కొద్ది దూరం వెళ్తే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న భూములు ఉన్నాయి, గాడ పెట్టుకోవచ్చు కదా సారు అని చెప్తున్నారు. వాస్తవం కదా? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, సొంత ఇలాకాలో కూడా రైతులను మోసం చేస్తున్న పరిస్థితి. సరే రాష్ట్రం అంతా నువ్వు నీళ్ళు ఇవ్వకుండా ఏం చేసినా నడుతుంది కావచ్చు, ఇక చూడు ఎట్లా వరిపోతలు వస్తున్నారు, ఇదంతా చూస్తున్నాం కావచ్చు. ఆఖరికి పంటలు వండే భూములను కూడా గుంజుకుంటే ఇక ఈయన రైతు బిడ్డ ఎట్లయితాడండి ముఖ్యమంత్రి? తెలంగాణ ప్రజలారా, ఇది పచ్చి నిజం. దయచేసి ఆలోచించండి. ఈ వీడియోను తెలంగాణలోని 4 కోట్ల మంది షేర్ చేయండి. నేను నిజాలే చెప్తున్నా కాబట్టి.
రైట్. ఇక ఇంకొకటి ఏంటంటే నిన్న కేటీఆర్ ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు. కాలం అంటే వానాకాలం జూన్ జూలై స్టార్ట్ అయిన తర్వాత వానలు పడకపోతే ఇబ్బంది పడితే అది కరువు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. నీళ్లు వదిలితే వీళ్ళ తాత ముత్తాతల సొమ్మ, ఎత్తిపోతే ఏమైతుంది? మేధావులు అని చెప్పే వర్గం అంతా ఏడున్నదో నాకు తెలియదు. బహుశా వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరం గురించే పంచాయతీలు పెడుతున్నారు, కానీ కాళేశ్వరం అంటే ఏందో వాళ్ళకు తెలియదు. అందులో ఎన్ని బ్యారేజ్లు ఉంటాయి, ఎన్ని కాలువలు ఉంటాయి, ఎన్ని టనెళ్ళు ఉంటాయి, ఎన్ని సొరంగ మార్గాలు ఉంటాయి, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తుంది, దానివల్ల ఎన్ని ఎకరాల నీళ్లు వారుతుంది. మరి 1956 నుండి 2014 వరకు ఈ తెలంగాణలో సాగునీళ్లకు సంబంధించి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిలు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్ని నీళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు కరువు కాటకాలతోని ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కరువును తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఎడారిలో ఉన్నామా, నీళ్ల పక్కన ఉన్నామా, ఏంది? గోదావరి చుట్టూ నీళ్లు ఉండి సుక్కా దొరకని బ్రతుకులను ఎందుకు చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు, కాంగ్రెస్ వస్తే నీళ్ల గోస, కాంగ్రెస్ వస్తేనే సాగుతోని పంచాయతీ అని పెద్దోళ్ళు చెప్తుంటే నేనేమో అనుకున్నా, కానీ రియాలిటీ మాత్రం యోగిట్లున్నది. కరెంటు కష్టాలు, ఎరువుల గోస, తాగునీటి తన్లాట. సీఎం రేవంత్ కు ప్రభుత్వాన్ని నడపడం చేతనైతలేదు. మనం ప్రశ్నించకపోతే ప్రజలను మనల్ని ఏంది 5 ఏళ్లు మోసం చేస్తారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ గెలవాలి. 12న జరిగే బీఆర్ఎస్ కథనబేరి విజయవంతం చేయాలి. తెలంగాణ బలం కేసీఆర్, కార్యకర్తలతో కేటీఆర్. రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మేడిగడ్డను రిపేర్ చేసి ఈ పంటలకు నీళ్లు ఇవ్వాలి. డిసెంబర్ 3న కేసీఆర్ సీఎం అయి ఉంటే దేశంలోని కాంట్రాక్టర్లందరితో మాట్లాడి మేడిగడ్డను బాగు చేయించి ఉమ్మడి జిల్లాలో 13 మండలాలకు సాగునీరు అందించేవారు. ఇది వాస్తవం. మీరు ఏమన్నా అనుకోరు తెలంగాణ బిడ్డలారా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటే కరువును మాత్రం ఆయన చూడకపో. ఎందుకు చూడకపో అంటే దాంట్లో ఒక రియాలిటీ ఉంది. 2001, దాని తర్వాత నాకు బాగా గుర్తు, అది 2009 మ్యాక్సిమం ఆగస్టు 12, 14. ఆ తర్వాత 2012లో మేబీ మార్చ్ అనుకుంటా, కరువు కాటకాలను తాను పాదయాత్రల ద్వారా ఇతరత్ర చేస్తున్న సంఘటనలో డేట్లు అటు ఇటు అయి ఉండొచ్చు, కానీ మొత్తానికైతే అదే ఉంటుంది. ఆ 2 నెలలు 3 నెలల మధ్యలోనే కేసీఆర్ పాదయాత్రలు చేసినప్పుడు, కేసీఆర్ కథనబేరి పెట్టినప్పుడు, సింహగర్జనలు పెట్టినప్పుడు, ఈ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ కోసం యావత్తు తెలంగాణలోని అన్ని జిల్లాలు, గ్రామాలు మొత్తం తిరిగినప్పుడు ఈ కరువును చూసిండు. ఆ కరువును చూసినప్పుడు పల్లెలన్నీ దుబ్బబుక్కే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి నా తెలంగాణకొద్దు, ఇలాంటి జీవితాలు అసలు నా తెలంగాణలే వద్దని పూర్తి స్థాయిలో కాళేశ్వరం అనే ప్రాజెక్టు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది, కాలం తెచ్చిన కరువు కాదు. కాలం తెచ్చిన కరువు అంటే జూన్ జూలై ఆగస్టులో ఉంటుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అంటే ఎండాకాలంలో కరువును చూపెడతారు. ఓ పక్కన మండుతున్న ఎండలు, మరో పక్కన ఎత్తిపోయాల్సిన అవకాశం ఉన్న నీళ్ళని ఎత్తిపోయలేని పరిస్థితి, ఇంకో పక్కన దాన్ని రిపేర్లు చేయలేని దౌర్భాగ్య పరిస్థితి, వర్షాకాలం వస్తే దాన్ని ఎట్లనైనా కొట్టుకుపోయేలా చేయాల్సిన ప్రణాళిక స్కెచ్తో ఉన్న ఒక దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోకెల్లా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోరు. నేను తలాప్కు నీళ్లు పెట్టుకొని, ఇక్కడ నీళ్లు పెట్టుకొని నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్యమైన నీచమైన ప్రభుత్వం అంటాను. ఎందుకంటున్నా అంటే ఓ పక్కన రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం కానీ, ఇగో రైతుల పంటలు ఎండిపోతున్న ప్రభుత్వం కానీ, కరెంటు కోతలకు సంబంధించి స్వయానా కూడా వాళ్ళ ఎమ్మెల్సే ఇగో ఎదురు చూసిన పరిస్థితి కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే గట్లనే కనబడుతున్నాయి. సో కేటీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవమే కదా, ఇది రియాలిటీయే కదా, ఇది నిజమే కదా, ఇందులో అబద్ధమేముంది? తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక దానితో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా మీరు చూడాలి. ఏంది అంటే అభివృద్ధిని అడ్డుకుంటే బహిష్కరణ. ఓల్డ్ సిటీ మెట్రోపై కొర్రీలు పెడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నగర అభివృద్ధి సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిండు. ఏంది శనివారం బైరామాల్గల్ గూడ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు, మేయర్కు సంబంధించి ఫోటో చూసిండు. ఇక్కడ ఏంది అంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాడు, ఏం కథ అని నేను ఆరా తీసే ప్రయత్నం చేసిన. దాంట్లో విచిత్రమైన అంశాలు కనబడ్డాయి. ఏం కనబడ్డాయి అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఏం కనబడ్డది అంటే సరే ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత హడావిడిగా అన్ని ప్రారంభోత్సవాలు చేస్తాడు. ఓ పక్కన ఇక్కడికి వస్తే ఏంది బంగారు బిందెలు ఉన్నాయనుకున్నా, కానీ వజ్ర వైడూర్యాలతో బిందెలు అన్నీ కూడా ఏంది మట్టి కుండలే షిప్పలే ఉన్నాయని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వంటాడు, జీతాలకు ఇబ్బంది అంటాడు. ఓ పక్కన రైతు బంధు ఇయ్యలే, కానీ ప్రారంభోత్సవాలు చేస్తాడు. ఎక్కడి నుండి పాసిబుల్ అవుతుంది? అసలు పైసలు అనేది వచ్చే ఛాన్స్ ఉందా? ఏ పక్కన నుంచి పైసలు వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది నేను ఆరా తీసే ప్రయత్నం చేస్తే విస్తుపోయే నిజాలు వచ్చినాయి.
ఫస్ట్ ఈయనకు ముఖ్యమంత్రి పీఠం మీద భయం ఉన్నది. నేను ఉంటానో పోతానో తెలియదన్న ఒక భయం. దాంతోపాటు ఇటు రైతులకు సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఎక్కడికక్కడ పైసలను కూడా వాళ్ళ యొక్క కుటుంబం ఏ విధంగా కుటుంబ సభ్యులు ఎట్లా చేసుకుంటున్నారో కూడా చూస్తున్నారు. మల్లారెడ్డి ఇష్యూ కూడా ఉంది. మల్లారెడ్డికి సంబంధించిన వాస్తవ కోణాలు ఇప్పుడు వైఆర్టీవీ బయట పెట్టబోతుంది మరో 2 నిమిషాలల్లా. సో ఇవన్నీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే పైసలు ఇవ్వంటాడు, ప్రారంభోత్సవాలు చేస్తాడు. పైసలు ఇవ్వంటాడు, రైతులకు రుణమాఫీ రైతులకు సంబంధించిన రైతు బంధు ఇస్తలేడు, రుణమాఫీ ఇస్తలేడు. పైసలు ఇవ్వంటాడు కానీ ప్రారంభోత్సవాలు చేస్తాడు. ఎందుకోసం చేస్తున్నా అంటే ఎలక్షన్ల ఓట్ల స్టంట్ ఇదంతా. గత ప్రభుత్వం చేసిన చాలా వారికి వాటినే ఈయన ప్రారంభోత్సవాలు చేసి కమిషన్లు తీసుకునే కార్యక్రమం ఇది. గుర్తుపెట్టుకోరు, పైసల కోసం ప్రారంభోత్సవాలు. మీకు కావాలంటే తమ్లేన్ కూడా వేసుకోరు. ఇగో మనం పెట్టిన టైటిల్ ఇదే. 3 నెలలుగా జీతాలు వేతనాల కోసం పిహెచ్సిఎల్ వైద్య సిబ్బంది పడిగాపులు. పల్లె దవాఖానలలో ఎమ్మెల్యే పీలది అదే దుస్థితి. కేంద్ర నిధులు రాలేదని రాష్ట్ర సర్కార్ దాటవేత. వైద్య మంత్రికి విన్నవించినా కనిపించని ప్రయోజనం. ఆందోళన బాటలో వైద్యులు, వైద్యానికి ఆ తిప్పలు. ఏపీలో నెల జీతాలు, తెలంగాణలో అవస్థలు. ఇది ఎవరు? రాజనరసింహ కదా, వైద్యారోగ్య శాఖ మంత్రి. పాపం సార్ ఏడున్నాడో ఏమో తెలియదు కానీ ఇగో ఇది పరిస్థితి. 3 నెలలుగా జీతాలు లేవు. అరే రాజకీయ నాయకుల సన్నాసులారా, మీకు నిజంగా చెప్తున్నా, మీకు అరికాళ్ళ మెదడు ఉన్నదో, మోకాళ్ళల్లో ఉన్నదో, లేకపోతే బ్రెయిన్లలో ఉన్నదో, ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి ఎన్నికలు వచ్చినప్పుడు మీకు అధికారం లేకపోతేనే నిప్పుల మీద ఉప్పేసినట్టు చిట్ట అంటారు. వాడెంత వీడెంత అని లొల్లి పెడతారు. దాంతో పాటుగా మీకు అధికారం లేకపోతేనే గట్లుంటారు కదా. ఈడ వాళ్ళ కుటుంబాలు బ్రతకాలి, వాళ్ళకు జీతాలే అడిగింది. మా ఇంటి ఎంత ఉంటాయండి? 20,000 లోపు ఉంటాయి కావచ్చు, ఇంకెక్కువ వేసుకుంటే 30,000 లోపు ఉంటాయి. 3 నెలలుగా జీతాలు లేకపోతే ఎట్లా బ్రతుకుతారు? మీ ఇంట్లోనే 3 నెలలుగా పైసలు లేకపోతే మీ ఇంటి ఆవిడ ఎట్లా వెళ్ళదిస్తుంది? రాష్ట్ర మంత్రులకు, ముఖ్యమంత్రులు అందరిని అడుగుతా ఉన్నా ఈరోజు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, పని చేస్తున్నారు, పైసలు 3 నెలలుగా ఇవ్వకపోతే ఇక ఏం ప్రభుత్వమే అనేది? వైద్యారోగ్య శాఖ మంత్రికి విన్నవించుకున్నా పట్టించుకుంటలేడట. కేంద్రం నిధులు మరి కేంద్రం ఇక నువ్వెందుకు ఇండి కేంద్రాన్ని పరిపాలించేద్దాం. వాళ్ళు ఏదేంది ఏదో డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కదా, మరి వాళ్ళనే రమ్మని రాదు. ఇక మీరు రాజీనామా చేయరు, మూకుమ్మడి రాజీనామా చేయరు. మీకు ఇక ఏం పని? ఏమవుతుంది మీ వల్ల? ఏం చేయగలుగుతారు? మీకు ఏమైనా చేయాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా? చేస్తారా? పోనీ తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. 3 నెలలుగా జీతాలు ఇవ్వండి. ఒక తల్లి ఏంది, అందరూ కూడా మధ్యతరగతి పేద బిడ్డలే ఉద్యోగాలు చేసేటోళ్ళు. రైతు బిడ్డలు అయి ఉంటారు, కూలీ బిడ్డలు అయి ఉంటారు, లేకపోతే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. బలిసిన కుటుంబాలకి పైసల గురించి కాదు సమస్య, పేదోళ్ళే ఉద్యోగాలు చేసేది. 3 నెలలుగా జీతాలు లేదని వీళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది? MLHPకి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు ఎక్కడ పని చేసినా మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అంటారు వీళ్ళను. వీళ్ళకి సంబంధించి 3 నెలలుగా జీతాలు ఇవ్వండి. ఆందోళన బాట చేసి వీళ్ళని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు సెకండ్ NMMలకు కూడా జీతాలు లేని పరిస్థితి కనబడుతుంది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి! ఇంత దారుణమా ఇదా? ఇక చూడుర్రి తెలంగాణ బిడ్డలారా, ఇక ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్స్ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరి ఇంకొక అంశం కూడా ఉన్నది. అయ్యో ఇక్కడ రవాణా శాఖ మంత్రికి ఒక వీడియో చూపెట్టాలి. అయ్యో రవాణా శాఖ మంత్రికి ఒక వీడియో చూపెట్టాలి. ఎందుకంటే ఇదే రవాణా శాఖ మంత్రికి పాపం చాలా విషయాలకు సంబంధించి కొన్ని తెలియట్లేదు. ఎందుకంటే ఇదే రవాణా శాఖ మంత్రి ఈ ఒక వీడియోని చూసి ఏమంటాడు అనేది శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న ఇదొక్కసారి నాకు తెలుసు మీరు బాగా చదువుకున్నారని, మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా ఐ రెస్పెక్ట్. ఒకసారి చూడు అన్నా. రేవంత్ రెడ్డి అన్న జర మమ్మల్ని కాపాడే, ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి మా ఆటో డ్రైవర్లను కాపాడండి. గతంలో ఎట్లుండే ఇదే ఏంది ఆటో డ్రైవర్లకు సంబంధించి గతంలో ఈడ ఏం వాళ్ళ పోస్టర్లు ఉండే, వేరే వేరే రకాలుగా ఉండే. ప్రేమలు దోమలు, లేకపోతే యుద్ధం బేరం, ఏడవకరా అది ఇది అని రాసుకునేటోళ్ళు పాపం ఆటో డ్రైవర్లు. ఇప్పుడు ఏమొచ్చిందో చూడు. అన్నా రేవంత్ అన్న జర మమ్మల్ని కాపాడు, ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి మా ఆటో డ్రైవర్లను కాపాడు అంటూ కూడా ఓ ఆటో డ్రైవర్ అన్న తన ఆటో వెనకాల ఇగో ఇట్లా రాసుకొని వినూత్నమైన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ బిడ్డలారా జర ఆలోచించుర్రి.
ఆటో డ్రైవరు ఆ విధంగా రాసుకొని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మరి రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు దీని గురించి స్పందిస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ చూస్తారు, మీరు మా సబ్స్క్రైబర్, మా వ్యూవర్, ఖచ్చితంగా కూడా మీరు దీని గురించి ఎట్టి పరిస్థితులలో కూడా స్పందించాలి. వీళ్ళ యొక్క కష్టాలను మీరు ఎట్లనైనా కూడా తొలగించాల్సిన బాధ్యత కూడా మీపైన ఉన్నది. ఎందుకంటే మీ చేతిలో అధికారం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించిన కష్టాలను మీరు ఎట్టి పరిస్థితులలో చూడాలి. పొన్నం ప్రభాకర్ గారికి ఇది విజ్ఞప్తో, లేకపోతే ఇక మీరు ఏమన్నా అనుకోరు, మీరు ఎట్లా అనుకున్నా పర్వాలేదు. ఇక నిన్న బాల్క సుమన్ ప్రెస్ మీట్ పెట్టిండు. బాల్క సుమన్ ఎట్లా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మొత్తం బూజు దుమ్ము దులిపిండు, మొత్తం కాంగ్రెస్ బూజు దుమ్ము దులిపిండు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రెస్ మీట్ చూసిన వాళ్ళందరికీ ఇక ఆగమాగం అయిపోతారు. నేను చెప్తున్నా కదా, అసలు ఏంటి, ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. గురువుతో పాటే శిష్యుడు, పార్లమెంట్ ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్. అమిత్ షాకు హామీ ఇచ్చిన చంద్రబాబు, బీజేపీతో రేవంత్ మాట ముచ్చట అయిపోయే. ఇక మున్సిపాలిటీ అవిశ్వాసాలలో బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్. నేను నిన్న కూడా చెప్పిన, ఇది చాలా చోట్ల కూడా బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించి సీట్లు పంచుకుంటుంది అని. ప్రభుత్వ ప్రకటనలలో బట్టి ఫోటో ఎగిరిపోయింది. మున్ముందు అమిత్ షా బాబు ఫోటోలు వస్తాయి. తెలంగాణ దాచి దయ్యాల పాలైనట్లయింది. మీడియాతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. బట్టి ఫోటో ఎగిరిపోయింది. రేవంత్ పత్రికలలో ఇచ్చే అధికారిక ప్రకటనలో కూడా మార్పు వచ్చిందని సుమన్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి ఫోటో ఇప్పటికే అదృశ్యమైందని చెప్పారు. మొదట్లో బట్టి ఫోటో వేశారని, ఆ తర్వాత ఆయన ఫోటో ఇందిరమ్మ ఫోటో కూడా తీసేశారని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనలలో అమిత్ షా, చంద్రబాబు ఫోటోలు ఉంటారని ఎద్దవ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఒక దళిత బిడ్డ, రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎవరు బట్టి విక్రమార్క గారి ఫోటో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఏ స్థాయి ఉందో దానికి కూడా ఉప ముఖ్యమంత్రి అంటే కూడా అదే స్థాయిలో ఉంటుంది. మరి ఎందుకు ఫోటోలు లేవు? ఓ దళిత బిడ్డ పట్ల ఎందుకు ఈ వివక్ష అనేది బాల్క సుమన్ నిన్న ప్రెస్ మీట్ వేదికగా కూడా చెప్పిన పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం పక్క బీజేపీకి అయితే అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా యుద్ధం సిద్ధమైందట. వీళ్ళు వెళ్ళడానికి రకరకాలుగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. ఆల్రెడీ బేగంపేటలో గురువారం రోజు 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు దాదాపు 2 గంటల పాటు జరిగిన ఒక విస్తృతమైన చర్చ. దానిలో భాగంగానే వీళ్ళు ఢిల్లీకి వెళ్ళాలి, వీళ్ళతో పాటు రేవంత్తో పాటు ఉత్తమ్ రావాలి, దాంతోపాటు బట్టి విక్రమార్క రావాలి. బట్టి విక్రమార్కకు అక్కడ కేంద్ర మంత్రులతోనే అపాయింట్మెంట్ ఉండడం వల్ల ముందు వెళ్ళిపోవడం, దాంతోపాటు ఉత్తమ్ కూడా కాస్త సమయానికి, ఎందుకంటే 5:30కు వాళ్ళు ఎప్పుడు టేకఫ్ అంటే అప్పుడే విమానం లేస్తుంది, ఎప్పుడు కూకోమంటే అప్పుడే కూకుంటుంది. కానీ రేవంత్ రెడ్డి కేవలం చంద్రబాబును కలవడం కోసం ముందస్తుగా వెళ్ళి దాదాపుగా ఎక్కడా ఫోటోలు బయటికి రాకుండా, విషయం ఎక్కడ బయటికి పొంకకుండా కూడా చూసిండు. దాంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరుగుతాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా కూడా ఆర్థికంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండే వ్యాపారులంతా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే చాలా మట్టికి. సో వాళ్ళందరినీ బెదిరిస్తావో, నయానా చేస్తావో, భయానా చేస్తావో, కానీ అసెంబ్లీ ఎన్నికలకు మాకు ఆర్థిక సపోర్ట్ ఇవ్వాలి అని గురువు అడిగితే శిష్యుడు ఓకే అన్నాడట. దాంతోపాటు భవిష్యత్తులో కూడా బీజేపీ ముఖ్యమంత్రిగా నువ్వు బీజేపీలోకి రావాలి అంటూ కూడా చెప్పిరట. గదే జరగబోతున్నది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదంతా చెప్పింది ఎవరు? జర్నలిస్ట్ రంజిత్ ఏమన్నా రాసుకొచ్చిండా? బాహుబలి సినిమా లెక్క ఏమన్నా గ్రాఫిక్ లెక్క అక్షరాలు రాసుకొచ్చిండా? బాల్క సుమన్ అంటుండు, బాల్క సుమన్ అంటుండు, బరాబరి బాల్క సుమన్ చెప్పిండి ఈ ముచ్చట్లని. అర్థమైందా? ఇప్పటికైనా బీజేపీతోని రేవంత్ రెడ్డి మాట ముచ్చట అన్నీ అయిపోయినాయి. కాంగ్రెస్కు సంబంధించిన కార్యకర్తల నేను ప్రశ్నించింది దేనికోసమో ఇప్పుడు అర్థమైందా? వైఆర్టీవీకి సంబంధించిన జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ప్రశ్నించిండు. కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయట్లేదు, ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాడు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద పోరాటం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని అదే పార్టీకి వలసదారులందరూ కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రశ్నించిన. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? నా అంచనా ప్రకారం మహా అంటే జూన్ 2వ తారీఖు వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది నేను చెప్పిన ముచ్చట కాదు. స్వయాన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్ గారే చెప్పిర్రు. నేను చెప్పలే, ఇది వారే చాలా క్లారిటీగా చెప్పిర్రు. సో ఏంది, రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళడానికి అన్ని ఫిక్స్ అయిపోయినాయి. ఓ మా ప్రభుత్వాన్ని పడగొడతారట, ఎవడో వస్తున్నాడు, ఓ ఎల్లన్నా మల్లన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారటనే. ఎవడొస్తాడో రాని, తొక్కి 200 మీటర్ల లోతునేస్తాం,
పేగులు మెడలు వేసుకో ఇప్పుడు నువ్వే ఏక్నాథ్ షిండే అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే, గుర్తుపెట్టుకోర్రి. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని కోరుకునే వ్యక్తులలో అందరికంటే ఫస్ట్ నేనే ఉంటా. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని కోరుకునేటోళ్ళలో అందరికంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఉంటాడు. సింపుల్ లాజిక్ ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంటుందంటే మీ భ్రమ. ఎందుకంటే ప్రజల తీర్పు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు. 5 ఏళ్ల పాటు మీ జోలికి మేము రాము, మీరు ప్రభుత్వాన్ని మంచిగా నడుపుకోవచ్చు, మీకేమైనా సలహాలు సూచనలు సహకారాలు కావాలంటే మేము అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పారు. సో ప్రభుత్వాన్ని కూల్చేసుకునేది ఎవరు? ఒకరు ఆంధ్రప్రదేశ్కు 2 కళ్ళ సిద్ధాంతి, ఇంకొకరు తెలంగాణకు సంబంధించిన గన్ను పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీదకి వచ్చిన పెద్ద మనిషి. సో తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా అర్థమైందా? జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తిది ఆవేదన కాదు, ఆలోచన పూరితమైన ఒక అధ్యయనం చేసిన తర్వాత భవిష్యత్తులో జరగబోయే ఫలితాలు ఎంత దరిద్రంగా ఉంటాయో ముందే పూర్తి స్థాయిలో తెలుసుకొని నేను ప్రశ్నిస్తున్నా. నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకేమో అమ్ముడు పోలే, కాంగ్రెస్ పార్టీలకు ఎవరికి అమ్ముడు పోలే, బీజేపీలకు అమ్ముడు పోలే, కమ్యూనిస్టులకు పోలే, టీజేఎస్కి పోలే, బీఎస్పీకి పోలే, జనసేనకు పోలే, తెలుగుదేశానికి పోలే, కేపాల్ పార్టీకి కూడా పోలే, ఎవరికి అమ్ముడు పోలే. నేను అంటున్నా, నేను డైరెక్ట్గా లైవ్లోనే చెప్తున్నా, మాకు ఆర్థిక మూలాలు అవసరం ఉన్నాయి. 9908572666కు సంప్రదించండి, ఖచ్చితంగా కూడా మాకు సహకారం చేయమని అడుగుతున్నా. భయమేముంది? కానీ వాస్తవాలను చెప్పే ప్రయత్నంలో నా గొంతును నొక్కాలి, నన్ను ఏదో ఒకటి చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారు. కానీ నిజాలు నిస్పష్టంగా చాలా క్లారిటీగా కూడా ఈ తెలంగాణ సమాజానికి తెలవాలి. ఎందుకంటే నా తెలంగాణను ఒకనాడు 2 కళ్ళ సిద్ధాంతిగా చెప్పే చంద్రబాబు నాయుడు, దాంతోపాటు కరీంనగర్లో సభ జరుగుతా అంటే తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి. సో వీళ్ళందరూ పూర్తిగా కూడా బీజేపీకి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు కూర్చట్లేదు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఉండాలి అని కోరుకునే వ్యక్తులలో నేను ఉన్నా. కావాలంటే మీకు బాండ్ పేపర్ ఇస్తే రాసిస్తా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేత కూడా రాసిస్తా, తీసుకెళ్ళి ఆడికి అపాయింట్మెంట్. నాకు తెలియదు కదా, వాళ్ళ పార్టీ కార్యకర్తను ఎవరినో బతలాడో బామాడో ఆడికి పోయి పోదాం. ఏంది అంటే ఎవరైతే పదే ఈ పార్టీకి సంబంధించి మన ప్రభుత్వాన్ని కూల్చేస్తా, ఎవడు కూల్స్తాను ఆయనలో ఎందుకు కూల్చేస్తున్నా అంటున్నారంటే ఆయన్నే ఆ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడు కనుక. క్లియర్ ఇది తెలంగాణ బిడ్డలరా. బాల్క సుమన్ నిన్న చెప్పిన స్టోరీ ఇదంతా. సో దయచేసి మీరందరూ ఆలోచించాలి, రేపు పొద్దుగాల ఏదైనా జరగచ్చు అనే విషయం. ఇగో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు 3 పార్టీల సంయుక్త ప్రకటన, సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయాన 15వ సభ మోదీ హాజరవుతున్నాడు. సో దీనికి అంతటికీ కారణం తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ కావాలని ఎందుకు లొల్లిపెట్టిల్లంటే హైదరాబాద్ పారిశ్రామిక వ్యాప్తంగా ఐటీ పరంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందిన ఒక నగరం కాబట్టి ఈ నగరాన్ని ఎట్లనైనా దోచుకోవాలి, దొంగల పాలు దాచి దొంగల పాలు చేసేసినాం. ఈ రోజు మన రాష్ట్రాన్ని మళ్ళీ మన చేతిలోకి రావాలంటే ఖచ్చితంగా బ్యాక్ టు లెజెండ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీ. రాకపోతే కష్టమైపోతుంది, నేను చెప్తున్నా కదా. ఇక నిన్న ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేసిండు. తక్షణమే ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలక్షన్ల ముందు అనూహ్యమైన పరిణామాలు అయితే చోచేసుకుంది. ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఎందుకంటే ఒక అధికారి రాజీనామా చేయడం వెనువెంటనే ఆమోదం చెందడం అనేది నాకు తెలిసినంత వరకు ఎక్కడ జరగలే. ఇలా ఎందుకు జరిగింది, దాని వెనుక ఏమున్నది, ఏం కథ అనేది యావత్తు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. మనకెందుకులే ఢిల్లీలో జరిగిందంటే అరే ఆయన ఢిల్లీలో ఉన్నాడేరా ఆయన, దేశవ్యాప్తంగా ఎన్నికలు పెట్టే అధికారి ఆయన, ఎన్నికల అధికారిని ఎందుకు మార్చిర్రు అనేది కాస్త ఆలోచించారు. దాంట్లో ఏం జరిగిందో మర్మాన్ని కూడా తెలుసుకోరు, లేకపోతే ఏం జరుగుతుందో చూడరు. హైకమాండ్ అనుమతితోనే బీఆర్ఎస్తో చర్చలు, కూటములలో లేని పార్టీలతో గతంలోనూ పొత్తులు, మాయావతి ట్విట్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక పాపం తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా చాలా మందికి ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అంటే దేవుడు దైవం, ఆర్ఎస్ ప్రవీణ్ బాటలోనే మనం నడుస్తాం, ఆర్ఎస్ ప్రవీణ్ మాటలే మనకు వేద వాక్కులు అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు విషం గమ్ముతున్నారు, విషం కక్కుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద. ఎందుకు అంటే ఆయన చేసిన మంచి పని ఏంటంటే బీఆర్ఎస్తో పొత్తుకెళ్ళడం. ఆయన చేసిన నేరంగా అదేదో ఉగ్రవాద చర్యగా భావించి పాపం సోషల్ మీడియాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎవ్వరి నోటికొచ్చినట్టు పాపం వాళ్ళు గురుకులాలకు చేసిన సేవ కానీ ఆ బిడ్డలకు చేసిన సేవ కానీ చాలా వరకు ఆయన చేసిన అన్ని పక్కకు పోయినాయి. ఈ రోజులలో మొత్తం పక్కనేసారు, పక్కకు పెట్టేళ్ళు కొట్టేసారు. కానీ ఆయన మాత్రం బీఆర్ఎస్తో కలిసి ముందుకు సాగుతామని ఒక స్టేట్మెంట్ ఇస్తే
వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆకునూరి మురళి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది కూడా కసు వెళ్ళగక్కుతున్నారు. మరి రైతులు చచ్చిపోతున్నారు కదా, ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు కదా. సరే ఈయన ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తే కదా, భువనగిరిలో వైష్ణవి భవ్య అని ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? కొవ్వెక్కింది అనుకుంటున్నావా? ఇవన్నీ కనబడే పాపం మన సార్లకు, ఆగ్నూరు మురళి సార్కి ఇవన్నీ కనబడే. కేవలం ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజంగా కూడా ఆయన ఒక రాబోయే రాజకీయాలలో చెప్తున్న ఒక కీలకంగా ఉంటాడు. ఆయన గుర్తుపెట్టుకో, రాబోయే భవిష్యత్తులో ఇప్పుడున్న ఈ తొప్రాశిగాళ్ళు అందరూ కొట్టుకుడిపోతారు, గుర్తుపెట్టుకోరు. భవిష్యత్తు రాజకీయాలకు ఆయన ఒక దిక్సూచి అవుతాడు. మీరు ఏదో అనుకుంటారు కానీ, ఏమో చేద్దాం అనుకుంటారు కానీ అవన్నీ నడవే తెలంగాణ బిడ్డలరా, గుర్తుపెట్టుకోరు. ఇక మీరు గిది చూపెట్టవా ప్లీజ్, ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా అవసరమైన విషయం. రేవంత్ నోట జై తెలంగాణ, మొదటిసారి జై తెలంగాణ అన్న రేవంత్ ప్రతిసారి జై కాంగ్రెస్ నినాదానికే పరిమితం. ఈసారి మారిన సీఎం స్వరం, లోక్సభ ఎన్నికలే కారణమని ప్రచారం, తెలంగాణ వ్యతిరేక మరక తొలగించుకునే ప్రయత్నం. నువ్వు ఇవాళ జై తెలంగాణ అంటే మేము నమ్ముతావా? దొంగ నువ్వు. అరే రాష్ట్ర ముఖ్యమంత్రి గిట్లా అంటానవేంది అంటే, నీ పోలీసులకు దాంతోపాటు వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళందరికీ నా మీద ఏది ఆకునూరి ఇట్లా పసరు పోస్తుంది చూడు, అట్లా మొత్తం హిప్నాటిజం చేసినావు కదా. నేనేదో దొంగను, నేనేదో లంగను అన్నట్టుగా. అరే నన్నేరా భయ్, ఐఎమ్ ఏ జర్నలిస్ట్, అనేక శాటిలైట్ ఛానళ్ళలో పనిచేసిన. ప్రశ్నించడమే నేరమైన, ఈయనను ప్రశ్నించద్దట. మనం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఏ చేసినా కూడా అన్నా ప్రశ్నించకే. నీ ప్రభుత్వంలో నువ్వు కూర్చునే కుర్చీల బిడ్డ 3 కింద ఉంటాయి కదా, అవి ఏమంటారు అంటే 3 కుర్చీలకు సంబంధించిన కాళ్ళు, 4వ కాలు నాదే నీ ప్రభుత్వం నిలబడ్డదంటే గుర్తుపెట్టుకో. ఇవాళ జై తెలంగాణ అంటే నమ్ముతామా? ఆ రోజు కరీంనగర్లో సభ జరుగుతూ ఉంటే నువ్వు కూకున్న వెహికల్ తుపాకీ పట్టుకొని బయలుదేరలే, ఇదే తెలంగాణ బిడ్డల మీద ఎవరిని కాల్తామని బయలుదేరినావు? ఆ రోజు దేనికోసం బయలుదేరినావు? నీకు అసలు జై తెలంగాణ అనే అర్హతనే లేదు. నువ్వు సుప్రీంకోర్టులో వేసుకుంటావో ఏం చేస్తావో చేసుకో, నీకు జై తెలంగాణ అనే అర్హతనే లేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 కళ్ళ సిద్ధాంతి నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఎప్పటికీ నువ్వు లైఫ్ టైం ఆయన శిష్యుడు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు బేగంపేటలో మొన్న 3:30 నుండి 5:30 వరకు గురువారం రోజు కలిసినప్పుడు 2 గంటల పాటు జరిగిన చర్చలో ఏం జరిగిందో మాకు తెలుసు, వాస్తవాలన్నీ కూడా నాకు తెలుసు. నువ్వు ఇవాళ మొదటిసారి జై తెలంగాణ అంటే ఎవరు నమ్ముతాడు? కేసీఆర్ మూలాలు లేకుండా చేద్దాం అనుకుంటాడట. అట్లా అనుకున్నోడు అందరి మూలాలు పోయినాయి. నీకు తెలుసో లేదో, బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ మీద విమర్శలు చేసి బయటకు వచ్చిన వాళ్ళందరూ దుబ్బబుక్తుర్రు. ఇవాళ బయటకు వచ్చినోడు ఎవడు బాగుపడలే. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జై తెలంగాణ అంటాడు. అసలు నీకు జై తెలంగాణ అనే అర్హత ఎక్కడదా? ఎవరు నువ్వు జై తెలంగాణ ఎట్లా అంటావు? తెలంగాణ మూమెంట్లో నీ పాత్ర ఏంది? గుండు సున్నా నీ పాత్ర తెలుసా? అదే తెలంగాణ ఉద్యమానికి ఎదురుడి ఈ గుండె నిలబడ్డది. చెప్తున్నా కదా, ఎవడికి భయపడేది లేదు. నేనేమంటున్నా అంటే, నువ్వు 100 మందితోని 100 రకాలుగా ప్రయత్నాలు చేసుకో, భయపడేది లేదు ఇక్కడ. ఎస్, నువ్వు ఏ రోజైతే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఈ ఉద్యమకారుడి మీద నువ్వు ఎప్పుడైతే కేసులు పెట్టించినావో, ఎప్పుడైతే చేసినావో అప్పుడే నేను ప్రశ్నించడం స్టార్ట్ చేయలే, అంతకు ముందే చేసిన. ఏముంటుంది? 4 రోజులు ఈ భూమి మీద బతకనీకి వచ్చిన 4 రోజుల తర్వాత ఎవడైనా నేను పోవాల్సిందే, నువ్వు పోవాల్సిందే, ఎవడైనా పోవాల్సిందే. పుట్టినవాడు గిట్టక మానదు. భగవద్గీత చదువుకోపోతే చదువుకో, రామాయణాలు చదువుకో. నేనేమని చెప్తున్నా అంటే, ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయనే తన అవసరాల కోసం ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఇదే ఖమ్మం జిల్లాకు సంబంధించిన బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా, రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కదా, మరి ప్రకటనలలో ఆయన పేరెందుకు, ఆయన ఫోటోలు ఎందుకు లేదు? క్వశ్చన్ చెప్తున్నా. ఇప్పుడు మరి జై తెలంగాణ అని ఎట్లన్నావు? మరి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు వీళ్ళు ఒక్కరు కూడా జై తెలంగాణలే. ఇంకొక విచిత్రం బాధాకరమైన సంఘటన ఏంటంటే, తెలంగాణ బిడ్డలారా, గన్ పార్క్ దగ్గర నా తెలంగాణ అమరవీరులకు, నా బిడ్డలకు కనీసం నివాళులు కూడా అర్పించలే ఇప్పటివరకు ఈ సన్నాసులు. మళ్ళీ వీళ్ళు జై తెలంగాణ ఎవరిని నమ్మిస్తారా భయ్? ఎందుకోసం వస్తున్నారు? ఇది నా తెలంగాణ అడ్డా పోరాటాల కిల్లా. చెప్తున్నా కదా, ఆ కిల్లా నుండి ఊడిపడ్డ ఒక అగ్నికణమే నేను. వరంగల్ జిల్లా నాది. నీకు ఎంత పౌరుషం ఉందో దానికి 1000 ఉంటుంది. వరంగల్లో వచ్చినోని ప్రతి ఒక్కరిని అడుగు. పోరాటం చేయడానికి సిద్ధపడతాం మేము. కాకతీయ రాజుల రాజ్యానికి వారసులం మేము. ఈయన నట జై తెలంగాణ అన్నాడట, ఇప్పుడు ఎవడో నమ్ముతాడట. దొంగ, ఓటుకు నోటు కేసులో దొంగ అది. ఇక చూడు, నిన్ను విడిచి ఉండలేను ఓ ప్రియా ప్రియా.
వీళ్ళిద్దరూ గురువులు శిష్యులు అన్నట్టు. గురు శిష్యులు వీళ్ళకు మరీ వీళ్ళని ఇంత మంచిగా మనం పూజ ఎట్లా అంటే ఇట్లా ఇట్లా చూపెట్టాలి. వీళ్ళ యొక్క ప్రేమకు వీళ్ళకి అసలు నేను చెప్తున్నా కదా, లవర్స్ కూడా వీళ్ళ గురు శిష్యుల ప్రేమకు చూస్తున్నా, లవర్స్కు మించిన ప్రేమ వీళ్ళది. ఏం జరిగిందంటారా? ఇప్పుడు స్టోరీ చూడండి. భూముల కేసులో బాబుకు రేవంత్ అండ. ఐఎంజీ భారత భూములపై తీర్పు వచ్చే రోజే బేగంపేట ఎయిర్పోర్ట్లో రేవంత్ బాబు భేటీ. 2 గంటల పాటు కొనసాగిన చర్చలు. భూముల కేసులో గురువుకు రేవంత్ అండ, అందుకే రహస్య భేటీ అని సోషల్ మీడియాలో చర్చ. విచారణకు ఆదేశించాల్సిందేనన్న హైకోర్టు. సమయం కావాలని కోరిన రేవంత్ సర్కార్ కేసు నుంచి బయటపడేయడం పైనే చర్చించారా? చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తే భేటీ కావడంపై అనుమానాలు. కేసు చంద్రబాబు మెడకు చుట్టుకోకుండా జాగ్రత్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల బేగంపేట ఎయిర్పోర్ట్లో చాలాసేపు భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. ఎన్నికల సమయంలో ఓ రాష్ట్ర ప్రభుత్వ అధినేత, మరో రాష్ట్రంలో ప్రతిపక్ష నేత రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు సంచలనంగా రేపాయి. మరోవైపు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పొత్తు కూడా లేవు. అయినా కూడా వీళ్ళిద్దరు ఎందుకు కలిసారనేది చర్చ జరిగింది. రైట్, ఇంతే కదా? మీ డౌట్ ఇప్పుడు క్లియర్ చేస్తా. ఎందుకు వీళ్ళిద్దరు భేటీ అయ్యో ఈ దొంగల ముఠ ఆలోచనలు ఏందో మనం వినాలి. ఇనుర్రి, చంద్రబాబు నాయుడికి శిష్యుడే రేవంత్ రెడ్డి కాబట్టి ఎన్నికలలో తెర వెనుక సాకారంపైనే వీరిద్దరు చర్చించారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. పార్టీ పరంగా ఎలాంటి సాయం చేయకున్నా పొరుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాబట్టి ఏదో రకంగా సహాయ సహకారాలు అందిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారని తెలుస్తుంది. అయితే భేటీకి ముఖ్య కారణం వేరే ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఎస్, రాజకీయం నేర్చిన, రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కడికి కూడా తెలుసు అసలు వాస్తవాలు ఏంది, ఏం జరిగింది, ఏం జరగబోతున్నది అనేది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇప్పుడు నేను మీరే భేటీలో అసలు కథ వేరే ఉంది. ఏందా కథ? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు భేటీకి అసలు కారణం వేరే ఉందనే చర్చ జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఐఎంజీ భారత అనే ఒక సంస్థకు అప్పనంగా 850 ఎకరాలు భూములు కట్టబెట్టారు. ఎకరానికి 10 కోట్ల విలువ చేసే భూములను కేవలం 25,000 నుంచి 55,000కే కట్టబెట్టిండు. ఓ లంగ పని చేసిండు, ఆ లంగకి ఈ లంగ దోస్త్ అన్నట్టు. అంతే, మన తెలంగాణ భాషలో అయితే ఇదే. ఇక ఒలింపిక్ గేమ్స్ కోసం క్రీడాకారులకు శిక్షణ ఇస్తామని ఆ సంస్థ చెప్పింది. దీంతో సర్కార్ భూములు బదలాయించింది. 2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత అనే కంపెనీ స్థాపిస్తే 4 రోజులకే 2003 ఆగస్టు 9న భూ కేటాయింపుల ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, అలాగే సరూర్ నగర్ మండలం మామిళ్లపల్లిలో విమానాశ్రయానికి దగ్గరలో 450 ఎకరాలను అప్పగించారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2004లో ఆ భూములను వెనక్కి తీసుకున్నారు. దీనిపై సదరు సంస్థ కోర్టుకు వెళ్ళింది. ఆ కేసులో తాజాగా కోర్టు తీర్పునిచ్చింది. 850 ఎకరాల భూములు ప్రభుత్వానేనని స్పష్టం చేసింది. అయితే గురువును కాపాడే అందుకే శిష్యుడు రంగంలోకి దిగింది. ఇది గురు శిష్యుల బంధం. సమజ్గా తెలంగాణ బిడ్డలారా, వీళ్ళ దొంగలు ఏం జరుగుతున్నాయి, ఏం కథ అంటే ఇది కథ. మొత్తానికి వీళ్ళిద్దరు ఏం చేసిర్రంటే వీళ్ళది కోర్టు తీర్పు వస్తుంది. 850 ఎకరాలకు సంబంధించి ఒక భారత సంస్థ అనేది ఒకటి స్థాపించారు వీళ్ళు. ఏం సంస్థ? సంస్థ 2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత అనే ఒక కంపెనీని స్థాపిస్తే ఆ కంపెనీకి 850 ఎకరాలను అది స్థాపించింది ఆగస్టు 5న. ఆగస్టు 9న ఈసారు 850 ఎకరాలు కేటాయించింది. ఎందుకు కేటాయించిండు అంటే వీళ్ళదే కంపెనీ, వీళ్ళు మరి ఇక కథ ఏముంటుంది, బినామీలు పెడతారు, రకరకాల ఆ సంస్థకు సంబంధించిన తీర్పు వస్తుంది. కాబట్టి ఆ కేసు నుండి బయటపడేందుకు రేవంత్ రెడ్డి సహకారం అందితే శిష్యుడు సరే అంటే గురువు ఓకే అన్నాడు. ఇగో గిది బేగంపేట రహస్యంగా జరిగిన చర్చ ఏంటంటే గురువును కాపాడడానికి శిష్యుడు దగ్గరికి వచ్చిండు, శిష్యుడు రంగంలోకి దిగిండు. మనల్ని అడిగితే నాకు రేవంత్ రెడ్డి మీద ఒక మంచి ఒపీనియన్ ఉండే. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడా ఏం కథ అని కాదు. తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఒక రకమైన తన జడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చిండు కదా, ముఖ్యమంత్రి అయింది కాబట్టి అన్ని కష్టాలు తెలిసేమో, ఒక భయంకరమైన మార్పు వస్తుంది అనుకున్నా. కానీ గింత గురువును కాపాడే మార్పు వస్తుందని ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్. అర్థమైందా తెలంగాణ బిడ్డలారా? గురువును 850 ఎకరాలకు సంబంధించి దొంగ పని చేస్తే ఆ దొంగ పనిలో కాపాడడానికి ఇంకో దొంగ బయలుదేరింది. గింతే. ఇక మీకు అర్థమైందా? గిది సంగతి అన్నట్టు. ఇగో హరీష్ అన్న ఏమో అంటాడు, 6 అడుగుల బుల్లెట్ ఒక డైలాగ్ వదిలింది, కాంగ్రెస్ వచ్చేది లేదు సచ్చేది లేదు. ఏడికత్తది ఎట్లరా ఇది అన్నాడు, కూట్లరా ఇది తాడు. కాంగ్రెస్ పరిస్థితి కూడా కదే. 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజులు అన్నారు. 6 గ్యారెంటీలు అటుకెక్కినాయి, 100 రోజులు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకేమున్నది?
ఇప్పుడు జై తెలంగాణ అనే కొత్త డైలాగ్. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. అందుకే 6 అడుగుల బుల్లెట్ అడుగుతున్నారు. ఇక కాంగ్రెస్తో మనకు వచ్చేది లేదు సచ్చేది లేదు. అసెంబ్లీలో మొన్నటి వరకు గడగడ లాడించింది కదా, ఇప్పుడు కూడా బయట కూడా అదే చేస్తున్నాం. మన బుల్లెట్ దిగుతుంది తొందరలోనే, వాళ్ళకి దిగుతుంది. చూడరు మీరు ఏమనుకుంటారో కానీ రేపు పొద్దుగల ఇగో ఇది చూడాలి. మరో 3,000 కోట్ల అప్పు తెలంగాణ. రేపు రాష్ట్ర మంత్రివర్గం భేటీ, అప్పును ఆమోదించనున్న కేబినెట్. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎన్నికపై చర్చ, మరో 2 పథకాల అమలుపై నిర్ణయం. తెలంగాణకు అప్పు కావాలి. ఓ అమ్మలారా, అక్కలారా, చెల్లలారా, తమ్ములారా, నా తెలంగాణకు అప్పు కావాలనే అక్కో ఏడుస్తాండి ఇట్లా మన రేవంత్ రెడ్డి. ఇదే పరిస్థితి. తెలంగాణకు అప్పు కావాలను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభివృద్ధి కోసం చేస్తే అప్పెందుకు చేసినావు అన్నారు. మరి వీళ్ళెందుకు అప్పు చేస్తారు? వీళ్ళు ఎందుకు అప్పు చేస్తున్నారు? ఆ రోజు విమర్శించినప్పుడు నోళ్ళు ఈ రోజు అదే నోళ్లతో ఎట్లా ఆమోదం చెప్తాయి? తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించుర్రి. ఇవాళ వీళ్ళు అప్పు కావాలంటారు కదా, ఈ అప్పు ఎందుకు చేస్తున్నారు? రేపు ఆమోదిస్తారు, ఇవాళ ఆమోదిస్తారు నాకు తెలిసి. ఇది కథ. అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోర్రి తెలంగాణ బిడ్డలారా. ఇక పేదల కోసం చెప్పినాం, అభివృద్ధి వద్దనలే. ఇగో చూడుర్రి, కొడంగల్ కేంద్రంగా పూర్తి స్థాయిలో కూడా కనిపిస్తే రాళ్ళు కట్టెలతో కొడతామంటున్న కాంగ్రెస్ నేతలు. సీఎం నియోజకవర్గం హస్తం వాట్సాప్ గ్రూపులలో ఇదే చర్చ. ప్రజల ఇబ్బందులు రైతు గోస చెప్పినందుకే లంబాడా బిడ్డలను అక్రమంగా పోలీసులు కొడితే సేవాలాల్ మహారాజన్ దుర్భాషలాడినోళ్ళ గురించి ప్రపంచానికి చెప్పినందుకు కక్షపూరిత రాజకీయాలు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే తప్పుడు ప్రచారం. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఈ దాడులు చేస్తామని హెచ్చరిక. మళ్ళొక్కసారి ఫోన్లు చేసి బెదిరిస్తారట జర్నలిస్టులకు. ఏం బతుకులా వీళ్ళు? జర్నలిస్టులకు ఫోన్ చేసి బెదిరిస్తారంటే వీళ్ళని ఏమనాలా? తెలంగాణ బిడ్డలారా, ఓ నా తెలంగాణ సమాజమా, ఏమైపోతున్నది నా తెలంగాణ రాష్ట్రం? ఇకనైనా ఆలోచించు. ఏది ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో దొంగ, ఓటుకు నోటుకు కేసులో ఉన్న దొంగలు ఏలుతున్న తెలంగాణ రాష్ట్రం. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే, ఇంకొక అడుగు ముందుకేస్తే గురువునుగా పాడే శిష్యుడు వచ్చిండు. 800 చిల్లర ఎకరాలు ఉన్నది కదా, ఆ భూమిని కాపాడడానికి వచ్చిన 800 ఎన్ని ఎకరాలు? 850 ఎకరాల పంచాయతీకి సంబంధించి. సో ఒక్కొక్కటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బట్టబయలు అవుతున్నాయి. నేను అందుకే చెప్తున్నా, తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి మాత్రమే జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి చెప్తాడు. ఇక్కడ నాకు ఏ పార్టీ మీద కోపం కానీ, ఏ పార్టీ మీద ప్రేమ కానీ, ఏ రాజకీయ పార్టీలో ఏ నేతలకో నాకు ప్రేమ లేదు. నాకు ప్రేమ ఉన్నదల్లా తెలంగాణ ప్రజలు, 4 కోట్ల మంది ప్రజలు. ఈ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకగా అవతారం ఎత్తినా ఈ మట్టిలో, ఈ నేలలో ఎప్పుడైనా ఎవరమైనా కలవాల్సిందే. కానీ ఉన్నన్ని రోజులు 4 మంచి ముచ్చట్లు చెప్పి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఓ నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి. ఇగో వైఆర్ టీవీ మీకోసం ఉంటుంది. ఈ వైఆర్ టీవీని మీరు అందరూ కాపాడుకోవాలి. నేను చెప్తున్నా కదా, 9908572666. ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ సహకారాలు కూడా అందించాలి. రేపు భవిష్యత్తులో ఎక్కడున్నా ప్రశ్నించే గొంతుక, ప్రశ్నించే పోరాట పటిమనాది. ప్రతి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల మీద ఎప్పటికప్పుడు బయటికి తీసుకొస్తూనే ఉంటాం. నిజాలను నిర్భయంగా చెప్తూనే ఉంటాం. భయపడడానికి కాదు, పోరాడితే పోయేదేమున్నది? బానిస సంఖ్యలు తప్ప. కాంగ్రెస్ పార్టీ మీద పోరాడితే పోయేది ఏమున్నది? కరువు తప్ప. మీరు ఆలోచించుకోవాలి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద మనం పోరాటం చేస్తే కరువు పోతుంది, పోలీసుల రాజ్యం పోతుంది. దాంతోపాటు ఇక్కడ ఏంది, ఈ అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించినందుకు దాడులు తప్పుతాయి. మీరు తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఇక్కడ కనబడుతున్నది కదా వైఆర్ టీవీ, ఇది తెలంగాణ ప్రజల యొక్క గుండె చప్పుడు. దీనికోసం ఎంత దూరమైనా పోతాం, ఏమైనా చేస్తాం. కానీ భవిష్యత్తులో ఏం జరిగినా కూడా మనందరం